మీరైతే ఒకప్పుడు అందరిని బీట్ చేసి అసలు ఒక ఊపేశారు. సో మనకి ఎంత ఆస్తుంది వెనుక? ఆస్తియా? అప్పా చూడలేదా నేను మీ షూట్ కి ఒక హెలికాప్టర్ లో వచ్చి హెలిప్యాడ్ లో దిగాను, చూడలేదా మీరు? సౌండ్ వచ్చింది అదేనా Sound మ్యామ్? వచ్చింది. నా హెలికాప్టర్ ఎక్కడన్నా రోల్స్ రాయ్స్ రెడీగా ఉంది, బెంట్లీ వచ్చేస్తుంది రేపు. మ్యామ్ ఈ రోజుల్లో చిన్న చిన్న రీల్స్ చేసే వాళ్ళు కూడా బెంజ్ కార్లో BMW లో వస్తున్నారు, కానీ మీరు నేను చెప్పనా, అది ఇట్ ఇస్ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని కాదు, లేదా వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, నేను కూడా రీల్స్ చేస్తాను. సో నేను చిన్న ఆర్టిస్ట్ ఆ లెక్కలు చూసుకుంటే. ఇట్స్ నాట్ అబౌట్ మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నారు లేదా ఎంత చేశారు అని. మీ డెస్టినీలో ఎంత రావాలని రాసింది అది వచ్చిందా లేదా? రెండోది, మీరు చేసిన డెసిషన్స్ మీకు అంత తెలివి ఉందా? మీరు సంపాదించుకున్నారా లేదా? సంపాదించుకున్నా దాని తర్వాత లైఫ్ లో ఏం జరిగింది, అన్ని ఖర్చు అయిపోయిందా? వేరియబుల్స్ చాలా ఉన్నాయి కదా. అంటే ఈ రోజుల్లో చాలా ఈజీగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మనీ ఈజీగా సంపాదించుకునే వే అనేది సోషల్ మీడియా ద్వారాగా వచ్చింది. దట్స్ సచ్ అ బ్లెస్సింగ్. సో ఏంటంటే మీరు ఆల్రెడీ అన్ని మూవీస్ చేశారు, మీరంటే కొన్ని కోట్ల మందికి తెలుసు. సో మీకు కూడా సెటిల్ అయ్యే ఉన్నారని నేను అనుకుంటున్నాను. 2 reasons. నేను ఒక ఆర్టిస్ట్ గా నాకు కెమెరా ముందు ఉండాలి, నాకు పని చేస్తూ ఉండాలి, మేకప్ వేసుకోవాలి, యాక్ట్ చేయాలి, అది నా ప్యాషన్ కాబట్టి అదొక రీజన్. రెండో రీజన్, ఆబ్వియస్లీ నేను ఇంకా సంపాదించాలి కదా, నాకు రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకు బిల్స్ ఉన్నాయి. సో యాజ్ ఐ టోల్డ్ యూ, నాకు ఎడ్యుకేషన్ నేను చదవలేదు ఎక్కువ. మ్యామ్ అసలు మీరు ఎంత చదివారు? అస్సలు చదవలేదు. మీరు అడగొద్దు. ఎడ్యుకేషన్ కి దీనికి సంబంధం లేదు. ఈ రోజుకి చాలా మంది ఎడ్యుకేషన్ అనేది వేరు, లిటరసీ అనేది వేరు. లిటరసీ ఓకే, సర్టిఫికెట్స్ మనకు వస్తాయి, చేస్తాం. ఎడ్యుకేషన్ అనేది మీరు లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ తీసుకోవచ్చు. లైఫ్ నుంచి లైఫ్ కంటే పెద్ద టీచర్ లేదు. సూపర్బ్ యూనివర్సిటీ లైఫ్ అనేది. మ్యామ్ మీరు ఓకేనా? సూపర్ ఓకే పా. కానీ నాకు ఎందుకో సంథింగ్ ఏదో పెయిన్ అనిపిస్తుంది. ఎవరికి ఉండదురా లైఫ్ లో చెప్పండి? ఒక్క మనిషిని నాకు చూపించండి. సింపుల్ గా మన చుట్టూ పక్కనే ఉన్న వెజిటబుల్స్ అమ్మేవాళ్ళు కానీ, డ్రైవర్స్ కానీ, ఫ్రూట్స్ వెండర్స్, ఫ్లవర్స్ నుంచి బిలియనర్స్ దాకా వెళ్ళి అడగండి మీకే పెయిన్ లేదా అని. ఒక్క మనిషిని చూపించండి లేదు అని చెప్పేవాళ్ళు. అందరికీ ఉంటుంది, నాకు ఉంది. అంటే మీరు ఒక పెద్ద సెలబ్రిటీ. అదంతా ఏం లేదమ్మా. ఫస్ట్ నేను ఒక మనిషి, ఇది నా ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ లో సక్సెస్ వచ్చింది కాబట్టి సెలబ్రిటీ అంటారు, అంతే. అదంతా ఏం లేదు. అంటే బేసిక్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్క పెయిన్ ఉంటుందని మీరు చెప్పారు, కానీ మీ పెయిన్ ఏంటో నాకు తెలుసుకోవాలని. నేను పెయిన్ చెప్పడం వల్ల, నేనే కాదు ఎవరైనా పెయిన్ కి సొల్యూషన్ ఇచ్చేస్తారంటే నేను చెప్తాను, లేదంటే ఏంటో సంథింగ్ మీరు ఏదో మిస్ అవుతున్నారనే ఫీల్ నాకు. నేను వర్క్ మిస్ అవుతున్నాను. నాకు మంచి మంచి ప్రాజెక్ట్స్ ఇవ్వండి చాలు నాకు. మ్యామ్ మీరు అంత పెద్ద పెద్ద సినిమాలు చేసి వచ్చి ఉన్నారు, అంత మంచి హిట్స్ ఇచ్చి ఉన్నారు మన తెలుగు వాళ్ళకి, కానీ ఈ రోజులో కొంచెం వర్క్ మిస్ అవ్వడం మన ఆడవాళ్ళకి దిస్ ఇస్ అ ప్రాబ్లం స్పెసిఫికలీ. ఎందుకంటే చిన్న ఏజ్ వాళ్ళనే కోరుకుంటారు. నేను చాలా చిన్నదాన్ని కాదు, మరీ ఏజ్ దాన్ని కాదు. నన్ను మదర్ గా పెట్టడానికి ఇంకా టైం ఉంది. నా తర్వాత చాలా మంది సూపర్ స్టార్స్, హీరోయిన్స్ వచ్చేసారు. నన్ను ఎక్కడ ఫిట్ చేస్తారు? వాళ్ళు ఫిట్ చేసినప్పుడు నాకు కూడా అది నచ్చాలి. ఏదో వెనకాల నుంచొని ఏ డైలాగ్స్ లేకుండా పేరుకి అవును ఆ సినిమాలో ఉన్నారు అంటారు, కానీ చేయడానికి ఒక ఆర్టిస్ట్ గా ఏముండదు. అది బాధనే కదా. సో అది చేసి పాయింట్ ఏంటి? ఈ ఏజిజం అనేది ఏ రోజు బెటర్ అవుతుందో మన ఇండస్ట్రీకి, మన ఆడవాళ్ళకి అందరికీ అది హెల్ప్ అవుతుంది. నేను ఎవరి పేరు తీసుకోవట్లేదు, ఎవరికి ఏం అనట్లేదు, బికాస్ అవర్ వరల్డ్ ఈజ్ అ మేల్ డామినేటెడ్ వరల్డ్. We are a male dominated society. I accept that, I understand that. So ఒక హీరోకి ఎంత ఏజ్ అయినా ప్రాబ్లం లేదు, తనకి సూపర్ ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటారు. ఒక అమ్మాయికి ఒక ఏజ్ అయిపోయిందంటే ఆంటీ, అమ్మ, ఇంకా పచ్చిగా తెలుగులో చెప్పాలంటే ముసలి.
అంటారు. నేను ఎంతమందిని విన్నాను. నా గురించి కాదు, నా ముందు వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కూడా నేను విన్నాను కదా, ఇలా అంటారు. So, అందుకే నేను చెప్తున్నాను. సో దట్ ఈస్ ద రీజన్ మంచి ప్రాజెక్ట్స్ రావాలి, అది నాకు కూడా నచ్చాలి, వాళ్ళకు కూడా నేను ఉంటే బాగుంటుంది అనిపించాలి, అన్ని సెట్ అవ్వాలి. అంటే మీరు ఒక క్యారెక్టర్ చెయ్యాలి అనుకుంటే మీరు ఎలాంటి రోల్స్ చేయాలి అనుకుంటున్నారు మ్యామ్? ఏ ప్రాజెక్ట్లో అయినా ఒక 2 minutes ఉండొచ్చు, లేదా కంప్లీట్ 2 hours ఉండొచ్చు. అది కాదు, ఇట్స్ నాట్ ద లెంత్. ఆ క్యారెక్టర్ వల్ల స్టోరీకి ఏంటి ఇన్పుట్ ఉంది, ఉంటుంది. స్ట్రెంగ్త్ ఏంటి, ఆ క్యారెక్టర్కి ఎంత That's వాల్యూ all. ఉంటుంది. అంతే.